ఏమంటే మనం చూస్తున్నాం ఈ భవనాలన్నీ కూడా కట్టుకుంటున్న మనిషి ఏమండి ఆలోచించాడు, మనిషికి ఇల్లు కావాలి అని ఆలోచించాడు, మంచిదే. అయితే దేవుడు కూడా ఏమండి చక్కనైన ఇల్లు కట్టాడండి దేవుడు. ఆ దేవుడు కట్టిన ఇల్లు ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అన్నిటినీ ఆలోచిస్తున్న మనము ఈ భూమి మీద ఉండడానికి, కొన్ని దినాలు ఉండడానికి మంచి ఇల్లు కట్టుకుంటున్న మనము దేవుడు కట్టిన ఇల్లు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మరి చాలామంది ఏమండి ఈ కట్టడాలను ఇంత అందంగా కడుతున్నారు కదా, మరి దేవుడు కట్టిన ఇల్లు ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనం ఎంత చక్కగా ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు ఒకరోజు మనము విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసింది. అది మీరైనా చెప్తున్నా, నేనైనా. అయితే శాశ్వతమైన ఇల్లు మనకి ఉంది. ఆ శాశ్వతమైన ఇల్లు ఏంటి ఏమండి? ఈ లోకంలో ఎవరిని అడిగినా ఎవరు చెప్పరు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన మనిషిగా వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడండి. ఈ మాట ఎవరికైతే తెలుస్తుందో వారు వారి ఇంటిని చక్కబెట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే 3 దినములో, ఎన్ని దినాలండి? 3 దినములో ఇదిగో ఈ మందిరాన్ని మీరు పడగొడితే నేను మరలా తిరిగి కడతానన్నాడండి యేసు ప్రభువారు. ఏమండి ఎన్ని దినాలు? 3 దినాల్లో ఈ మందిరాన్ని మీరు పడగొడితే నేను కడతానంటే మనుషులు అనుకున్నారు, ఈ కట్టిన మందిరాలు అనుకున్నారు. ఇప్పుడు చూడండి, ఈ సమాజంలో భూమి మీద మనం చూసినప్పుడు ఎన్నో మందిరాలు మనకు కనబడుతున్నాయి. అవి ఎవరు కట్టారు? మనుషులు కట్టారు. కానీ దేవుడు కట్టిన మందిరం ఎవరో తెలుసండి? మనమండి. మన దేహము దేవుడిచ్చిన మందిరము. మన దేహము దేవుడిచ్చిన మందిరము. ఈ మందిరం గురించి మనిషి మాత్రం ఆలోచించట్లేదు, కానీ ఈ లోకంలో ఉంటున్న ఏమండి ఇల్లును కానీ మందిరాన్ని కానీ ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వొక మందిరము, నేనొక మందిరము. ఈ మందిరము ఏమండి, ఈ మందిరము శాశ్వతమైనది. ఏమండి ఈ మందిరం గురించి మనం ఆలోచించట్లేదు. ఈ మందిరం ఎక్కడికి చేరాలి అంటే దేవుడుండే లోకానికి వెళ్ళాలండి. దేవుడుండే లోకానికి వెళ్ళాలి. దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే ఈ మందిరాన్ని మనుషులు పాడు చేసుకుంటున్నారు. దేవుడు కట్టిన మందిరాన్ని మనుషులు పాడు చేసుకున్నారు. అదేంటండి, ఈ ఇంటిని ఇంత బాగా చూసుకుంటున్న మనుషులమైన మనము ఒక మందిరం అని, మనం దేవుని ఇల్లని మనిషి ఆలోచించట్లేదండి. మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ దేవుడిచ్చిన ఈ మందిరాన్ని